నేన్ అటల్ హోనా ఈ మూవీ వచ్చేసి మనకి మార్చి 14న మనకి జీ5లో ఆల్రెడీ స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. ఇంక మన నెక్స్ట్ మాకు మూవీ కనుక చూసుకుంటే ఏం చేస్తున్నావు ఈ మూవీ వచ్చేసి మనకి మార్చి 14న ఈటీవీ విన్లో మనకైతే ఆల్రెడీ స్ట్రీమింగ్ అయితే అయిపోతుంది. మరి ఎంతమంది చూసారో కింద కామెంట్స్లో కామెంట్ చేసి ఇంక మన నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకి బ్రహ్మయుగం ఈ మూవీ వచ్చేసి మనకి మార్చి 15న అయితే మనకి హాలిడే స్ట్రీమింగ్ అయితే అయిపోతుంది అనమాట సోనీ లీవ్లో. మరి ఎంతమంది చూసారో కింద కామెంట్స్లో కామెంట్ చేసాను. ఇంక మన నెక్స్ట్ కనుక చూసుకుంటే హనుమాన్ మూవీ ఈ మూవీ వచ్చేసి మనకి మార్చ్ 16 కానీ 22 కానీ 26 కానీ మనకైతే జియో సినిమాస్లో అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంక మన నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే ఫైటర్ ఈ మూవీ వచ్చేసి మనకి మార్చ్ 21న మనకి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది అనమాట. మరి ఫైటర్ మూవీ కోసం కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక మనం నెక్స్ట్ మూవీ అప్డేట్ కనుక చూసుకుంటే ఐలాండ్ మూవీ అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ మూవీ వచ్చేసి మనకు వస్తే మార్చిలో వస్తుంది, లేకపోతే మనకి జెమినీలో మనకి శాటిలైట్లో మనకి జెమినీ టీవీలో వేసిన తర్వాత మనకు వస్తుంది. మనకి కన్ఫర్మ్ డేట్ అయితే లేదు ఓటీటీలోకి వస్తుందో లేదని. కానీ మనకైతే ఓటీటీ తెలుగు లాంగ్వేజ్లో మనకి అమెజాన్ ప్రైమ్ అయితే తీసుకుందని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూద్దాం మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి.